ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఇంక ఈ లాగ్ వచ్చేసి మంగళవారం ఉందనమాట. ఇంకా మార్నింగ్ లేచాక అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్మా అనమాట. ఇంక ఈ మధ్య అయితే తొందరగానే లేస్తున్నానండి. 6కి లేస్తేనే పనులన్నీ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఇంక ఈ పనులన్నీ చేసుకొని ఇంకా బాక్స్ మొత్తం సర్దుకొని స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టమండి. ఇంక ఈ ఉప్మా అయితే ఇప్పుడు అంత నాకైతే హాస్టల్లో తిన్నప్పటి నుంచి అసలు ఇంట్రెస్టే ఉండదండి. కొంచెం పర్లేదన్నమాట. ఇప్పుడైతే తొందరగా ఈజీగా అయిపోతుందని చెప్పి ఇంక ఉప్మానే చేశానండి టిఫిన్కి అయితే. ఇంక ఇప్పుడైతే మటన్ ఉంది. ఇంక నేను ఊరు వెళ్ళాక మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చి పెట్టాడండి, ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇంకా అదేంటి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇంకా నైట్కి ఇప్పటికీ సరిపోతుంది. ఇంకా బాక్స్లో కూడా అనమాట. ఇక్కడైతే ఇంకా అల్లం టీ అయితే పెడుతున్నానండి. బాగుంటుందండి ఈ టీ మాత్రం. అల్లం బెల్లం రెండు వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే బెడ్షీట్లు అయితే మారుస్తున్నానండి. ఇంకా నేను ఫస్ట్ అయితే ఇంకా ఇది షీట్ ఉంటుంది కదా, దాన్ని అంటే ఇంకా వాష్ చేయకుండా మామూలుగా ఒక క్లాత్ తీసుకొని అదండి సాఫ్ట్ టచ్ ఉంటుంది కదండి, కంఫర్ట్గానే వేసి తుడుస్తానండి. ఇంకంతే పాస్ పోస్తుంది అనుకో, వాసన అనేది రాదనమాట. తర్వాత పైన అయితే ఇంకా బెడ్షీట్ వేస్తాను అనమాట. ఇక్కడ చూస్తారా ఇంక బెడ్షీట్లు మొత్తం అయితే మారుస్తున్నానండి. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టేసి అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక ఒకవైపు పెడితే ఇంకోవైపు అయితే ఊడిపోతుందండి. ఇంకా మా వారైతే పాపను తీసుకొని కిందికి వెళ్ళాడనమాట. ఇంకో వాళ్ళు వచ్చేలోపు అయితే ఇంక ఈ బెడ్షీట్ మొత్తం అయితే నీట్గా అయితే వేసి పెట్టాలండి. ఇంకా వచ్చిందనుకో పాప వచ్చాక ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫుడ్ అయితే ఉడుకుతుందండి. పాప కోసం అయితే పెసరపప్పు, మసూర్ దాల్ మొత్తం కలిపి రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఈలోపు అయితే కసు ఊడుస్తున్నానండి. ఇంకా డబుల్ బెడ్రూమ్ అయ్యేసరికి ఇంకా ఆ రూమ్, ఈ రూము, హాలు, డైనింగ్ ఏరియా పెద్దదండి హౌస్. ఊడవాలంటే మాత్రం చాలా కష్టం అనమాట. ఇంకా పాప స్నానం చేయించగానే ఆడుకుంటుందండి. ఆడుకున్నాక కిందికి తీసుకెళ్తారనమాట. కిందికి వెళ్తారు ఇద్దరు. ఇంక వెళ్ళి వచ్చాక నేనైతే ఇంక ఈలోపు ఈ బొమ్మలు మొత్తం తీస్తానండి. ఇంక మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇస్తే అన్ని కింద పడేసి ఆడుకుంటుంది. రోజైతే మ్యాట్ వేస్తాను, ఈరోజు అయితే వేయలేదండి. ఇంక అందుకని ఇంకా నేనైతే ఈ బొమ్మలన్నీ అయితే తీసి ఇంకా పెడతాను అనమాట. ఇంకా ఆడుకోదండి. ఫుడ్ పెడితే ఇంకా నిద్ర వస్తుంది అనమాట ఆమెకి. స్కూల్లో ఏంటంటే బాగా అలసిపోతుందండి పాపం, నిద్రే సరిపోదాం. మార్నింగ్ 8కి అయితే లేపుతాం మేమే, పాపం బలవంతంగా లేపుతామన్నమాట. ఇంక ఈ లోపు అయితే ఇంకా ఫుడ్ కూడా రెడీ అయిందండి. ఇంకా మిక్సీ పట్టాలన్నమాట. అందుకని ఈ లోపు అయితే కసు ఉడుద్దామని చెప్పి నేనైతే ఇంకా చేస్తాను. మళ్ళీ పాపం మా హస్బెండ్ అయితే టీవీ చూస్తున్నారండి. బొమ్మలు పెడితే మాత్రం ఈ మధ్య బాగా డ్యాన్స్ చేస్తుందండి, బాగా యాక్టివ్ అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి పాపకైతే ఫుడ్ తీసుకురావాలండి. ఇంక ఈ మధ్య అయితే నేను వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందన్నమాట. ఒక 20 days అలా అవుతుందండి. ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఫుడ్ తీసుకొస్తానని చెప్పి నవ్వుతుంది. అంటే ఒక పూట తింటే ఒక పూట తినదండి, కొంచెం పర్లేదన్నమాట, అంత ఎక్కువేం తినదు. ఇంకా నైట్ అయితే ఇంకా పాలు తాగుతూనే ఉంటుందండి. ఇక్కడ చూసారా లగారే పాటకైతే డ్యాన్స్ చేస్తుందంటే మేము నేర్పించలేదు ఆమెకైతే, ఆమె నేర్చుకుంది. ఇంకా మునక్కాయలు అయితే వేసానండి. మునక్కాయలు కొంచెం తొక్క తీసి మొత్తం గుజ్జులాగా చేసి పాపకు పెడితే తింటుందన్నమాట. నేనైతే కెమెరా మార్చానండి, ఇటు సైడ్ పెట్టానమాట. మొత్తం క్యాప్చర్ అవుతుందండి. నాకు అసలు వీడియో షూట్ చేయడానికి అసలు సెట్ కావట్లేదు అనమాట. అందుకే పెద్ద విసుగు వస్తుందండి. ఇంక ఈరోజు అయితే నేను మార్చాను అనమాట కొత్త ఐడియాతో. అంటే గిన్నెలకు పెట్టుకునే స్టాండ్ ఉంది కదండి, దాని మీద పెట్టాను అనమాట. బాగా మొత్తం వీడియో మొత్తం కవర్ అవుతుందండి. ఇంకా పాపకైతే పెసరపప్పు, ఇంకా మసూర్ దాల్, కొంచెం నెయ్యి వేసాను. కొంచెమే తింటుందండి, ఎక్కువ ఏం తినదులేండి. ఇంకా బనానా అయితే ఇంకా మధ్యాహ్నమే పెట్టేసాము, తిన్నదనమాట. ఇంక ఈ లోపు అయితే ఇంకా మాకు రైస్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేనండి. ఉదయం కూర ఉందన్నమాట, ఇంకా తింటే సరిపోతుంది. మార్నింగ్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా మార్నింగ్ చేసుకుంటేనే టైం సెట్ అవుతుందండి. నైట్ అనుకో అసలు కుదరట్లేదు. ఇంకా మా పాప పడుకొని లేసరికి 6-6:30 అవుతుంది. స్నానం చేపించి టీ తాగి ఇంకా మేము ఇంకో వంటలన్నీ చేసుకునేసరికి లేట్ అవుతుంది. ఇంక అందుకని చెప్పి ఇంక మార్నింగ్ అయితేనే చేస్తున్నానండి. ఇప్పుడైతే
కొత్త యూట్యూబ్ అయితే కొత్త రూల్ అయితే పెట్టిందండి. 4000 అవర్స్ అయితేనే అంతంత మాత్రము. ఇప్పుడు 8000 అవర్స్ అంట. ఎలా చేయాలో ఏం అర్థం కావట్లేదండి. యూట్యూబ్ అంటేనే విసుగొస్తుందనమాట. ఇంకా షార్ట్స్ అయితే 1 మిలియన్, ఇప్పుడైతే 20 మిలియన్స్ అంట వ్యూస్ వస్తేనే మోనిటైజేషన్ అవుతుందంట. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. కొత్త పాలసీ తెచ్చిందనమాట యూట్యూబ్ అయితే. ఇవన్నీ చూస్తే భయమేస్తుందండి. ఇంకెలాగైనా సరే కొంచెం కష్టపడితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా మనమైతే కష్టపడాలండి. ఊరికి ఏది రాదు, కష్టపడితేనే అనమాట. ఇంక ఇక్కడైతే మునక్కాయలు ఉన్నాయి కదండి, కొంచెం గుజ్జు తీస్తున్నాను అనమాట. స్పూన్తో తీస్తే కొంచెం హెల్త్కి కూడా చాలా మంచిదండి మునక్కాయలు అయితే. బీన్స్ వేస్తే తినదండి సరిగ్గా. క్యారెట్ కూడా రోజు పెడుతుండేసరికి బోరుగా ఫీల్ అయ్యి తినట్లేదు అనమాట. అందుకని క్యారెట్ అయితే వేయలేదండి. ఇంకా రోజు మార్చి రోజు అలా పెడతాను. రోజు అదే ఫుడ్ అయితే అంటే బోరుగా ఫీల్ అవుతారనమాట. అందుకని ఇంకా మాకైతే ఇంకా మార్నింగ్ అయితే కర్రీ అయితే చేశాను కదండి, ఆ కర్రీనే ఉంది. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదండి. ఇంకా ఆమెకి ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చాక అప్పుడు తింటాము. అప్పుడు కూడా ఇంకా నిద్ర వస్తుందండి. ఆమె తినగానే నిద్ర వస్తుంది అనమాట 9:30కి అలా. మళ్ళీ కాసేపు బెడ్రూమ్లోకి వెళ్ళాక మళ్ళీ ఆడుకోవాలి ఆమె. ఆడుకున్న తర్వాత మేమైతే ఇంక ఇప్పుడు 10కి అయితే తినేసామండి ఇంకా అన్నము. ఇక్కడైతే ఒక బాక్స్ అయితే తెచ్చానండి. డీమార్ట్కి అయితే మొన్న వెళ్ళాం కదా, 140 పడింది ఆ బాక్స్ అయితే. నేను హాట్ బాక్స్ అని చెప్పి తీసుకున్నాను, అంటే స్కూల్కి బాగా యూజ్ అవుతుందని. కానీ హాట్ బాక్స్ ఏం కాదండి, బయట ప్లాస్టిక్ ఉంది, లోపల స్టీల్ అనమాట. అంటే కొంచెం పర్లేదులే. ఇంకా పాప ఫుడ్ తిన్నప్పుడు మనం అంటే కొంచెం మూత పెట్టుకోవడానికి అట్లా అయితే ఈజీగానే ఉంది. తినిపించడానికి కూడా చాలా బాగుందండి. ఇంక ఈలోపు రైస్ అయితే పెట్టాను కదా, ఇంకా ఆ రైస్ అయితే మధ్య మధ్యలో చూస్తూ ఇంక ఇప్పుడైతే పాపకైతే ఫుడ్ అయితే ఇంకా తినిపిస్తాను. టైం వచ్చేసి 9 అయిందనమాట. కొంచెం లేట్గానే పెడుతున్నామండి. ఇక్కడ చూసారా ఫ్యాను, ఇంకేమో 2 ఫ్యాన్లు అనమాట. కాసేపు నేను, కాసేపు మా వారైతే ఇద్దరం తినిపిస్తున్నాము. ఇంకా టీవీ చూస్తూ తినాలండి. ఇంకా ఆమె నచ్చిన బొమ్మలు అయితేనే చూస్తానమాట. మనకు నచ్చినవి పెట్టుకుంటే మాత్రం అసలు ఊరుకోదండి, ఇంకేడుస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఆమెకైతే బొమ్మలు పెట్టి ఇంకా చూసారా ఇంక ఇప్పుడిప్పుడే కూర్చుంటుంది కాబట్టి ఇంకా మామూలు లేదండి. లేయడము, కూర్చోవడము ఇంకా అట్లా చేస్తుందన్నమాట. మార్చుకొని అయితే కొంచెం అయితే పెట్టామండి. ఇంకా మా పాపకైతే ఎన్ని ఆర్డర్ చేశాను అనమాట, కానీ ఒక్కడ కూడా తిందానన్నీ పడేస్తుంది. ఇంకా స్పూన్లు పెట్టాను, ఇంకంటే బట్టల మీద పడకుండా అంటే ఒక బ్యాగ్ లాగా ఉంటుందండి, అది కూడా తీసి పడేస్తుంది. నేను నైటే మళ్ళీ రిటర్న్ అయితే పెట్టాలి. ఇంక ఇప్పుడైతే పాలు వచ్చాయండి. టైం అయితే 9 అయింది కాబట్టి మనకు పాలు వస్తాయండి. ఇంక వాళ్ళే ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఇంక ఈలోపు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని చెప్పి ఇంకా ఈలోపు నేను పాలు పెట్టేస్తే పాలు అయితే కాగుతుంటాయండి. ఇంక ఈలోపు అయితే నేను స్నానం చేసి వచ్చాక ఇంకా పాపకైతే ఫుడ్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎక్కువ ఏం తినలేదండి, మూత పెట్టాను, మధ్యలో ఏమన్నా తింటదేమో అని చెప్పి. ఇంకా మేమైతే ఈరోజు 1 లీటర్ అయితే తీసుకున్నాము పాలైతే. అంటే రోజు మార్చి రోజు అండి, అంటే ఈరోజు పెరుగు పెట్టాలని చెప్పి లీటర్ తీసుకున్నాము అనమాట. ఇంకా డైలీ అయితే 1/2 లీటర్ అయితే తీసుకుంటాము. ఏసీ ఆకు 24 వేసి చదివాము. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి నేను మీరు చేసి ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తానండి. ఇంకెప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తానన్నమాట. ఇక్కడైతే ఇంక ఇల్లంతా అయితే గజిబిజిగా ఉందండి. మా కిచెన్ అయితే అసలు తుడవడానికి అయితే టైమే సరిపోవట్లేదు అనమాట. అందుకని ఇంకా అన్నం వండుకోవడం, తినడం, స్కూల్కి వెళ్ళడం, పడుకోవడం ఇదే సరిపోతుందండి. హౌస్ వైఫ్లో అయితేనే చాలా బెటర్ అనమాట. ఇంక ఇప్పుడైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చానండి. మార్నింగ్ చేసిన కర్రీ అయితే వెయిట్ చేశాను. ఇంకా రైస్ ఉందండి. ఇంకా నేనైతే ఇంకా మా వారిని తినమని చెప్పాను, వద్దులే ఇద్దరం తిందామన్నాడు. ఇంక ఇప్పుడైతే ఇద్దరం తినేసి రైస్ ఉందండి, ఇంకా పాపనైతే పడుకోబెట్టాలన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే టైం అసలు కుదరట్లేదు అనమాట. ఇంకా నేనేమో స్కూల్కి వెళ్ళాలి. ఇంక లేచాక ఇంక ఇలా ఉంటుందన్నమాట.